స్వర్ణాంధ్ర P4 పై ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. P4 అమలుకు 2 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం. స్వర్ణాంధ్ర P4 లోగోను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు. భారత్కు ఒక్కరు కాదు 3 శత్రువులు ఉన్నారని ఆపరేషన్ సింధూర్ రహస్యాలు వెల్లడి. భారత ఆయుధ మోహరింపుపై పాక్కు చైనా నుంచి లైవ్ ఇన్పుట్స్, సంచలన విషయాలు వెల్లడించిన లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్. అమెరికా సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారని రాహుల్ విమర్శ. మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం ఖాయమన్న రాహుల్. తన మాటలు రాసిపెట్టుకోవాలంటూ సవాల్ విసిరిన రాహుల్. అంతర్జాతీయ వేదికపై తెలుగు తేజం. ఐటీయూ డైరెక్టర్ పదవికి భారత అభ్యర్థిగా రేవతి మన్నేపల్లి నామినేషన్. ఆమె నామినేషన్ను అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి సింథియా. ఏపీలో తొలి నోటిఫైడ్ ఆడిటింగ్ సంస్థగా మెడ్టెక్ జోన్ ఉత్తర్వులు జారీ చేసిన సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. మెడ్టెక్ జోన్ యాజమాన్యం సిబ్బంది హర్షం వ్యక్తం. కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. మలప్పురంలో 18 ఏళ్ల యువతి మృతి. మృతురాలికి చికిత్స అందించిన 43 మంది వైద్య సిబ్బందికి క్వారంటైన్. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక జిల్లాల్లో హై అలర్ట్. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. పెళ్లికొడుకు 2 చిన్నారులు సహా 8 మంది అక్కడికక్కడే మృతి. మరో 2 పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. ఢిల్లీ కరోల్బాగ్లోని విశాల్ మెగామార్ట్లో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా. లిఫ్ట్లో చిక్కుకున్న వ్యక్తి మృతి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో ఒక షాకింగ్ ఘటన. ఇంటి నుంచి తప్పించుకున్న ఓ పెంపుడు సింహం వీధిలో వెళ్తున్న వారిపై దాడికి తెగబడింది. ఘటనలో గాయపడిన ఒక మహిళ, ఆమె 2 పిల్లలు. సింహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, 3 అరెస్ట్. పాట్నాలో బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్యా దారుణ హత్య. ఇంటి సమీపంలో దుండగుల కాల్పులు, అక్కడికక్కడే మృతి. ఘటనా స్థలం నుంచి బుల్లెట్ స్వాధీనం, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన.